Hi students, good morning everyone. Today we are going to discuss about reptiles, aves, mammals. అయితే ఇప్పటి వరకు క్లాస్లో యూనిట్ 3 ఇక్కడ 10 ఫైలమ్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటీహెల్మంతిస్, నెమాటీహెల్మంతిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా, హెమికార్డేటా. ఈ 10 ఫైలమ్స్లో ఉండేటువంటి యానిమల్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఇది యానిమల్ డైవర్సిటీ 1. యానిమల్ డైవర్సిటీ ఇది 1, ఇది 2. ఇందులో యూనిట్ 4లో ఉండేటువంటి వర్టిబ్రేట్స్ వీటి గురించి నేర్చుకుంటున్నాం. వర్టిబ్రేట్స్ 10 ఫైలమ్స్ ఏమన్నాం? ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నెముక లేనటువంటి జీవులు. వర్టిబ్రేట్స్ విత్ ఏ బ్యాక్ బోన్, వెన్నెముక ఉండేటువంటి జీవులను వర్టిబ్రేట్స్ అన్నాం. వీటికి ఎగ్జాంపుల్గా వీటిని 2 కింద డివైడ్ చేయడం జరిగింది. సో ఎగ్నేతా, నాథోస్టోమేటా. ఎనేతా, నాథోస్టోమేటా వెన్నెముక ఉండేటువంటి జీవులను 2 కింద డివైడ్ చేసాం. ఎనేతా, నాథోస్టోమేటా. ఎనేతాకి సైక్లోస్టోమ్స్, ఎనేతా వర్గంలో సైక్లోస్టోమ్స్ గురించి నేర్చుకున్నాం. అంటే పెట్రోమైజాన్, మిక్సిన్ ఫిషెస్ గురించి ఇక్కడ నేర్చుకున్నాం. నాథోస్టోమేటాలో కాండ్రెక్టైస్, ఆస్టెక్టైస్, amphibians, reptiles, aves, mammals వీటి గురించి నాథోస్టోమేటాలో నేర్చుకోవడం జరిగింది. సో పార్ట్ 1లో కాండ్రెక్టైస్, ఆస్టెక్టైస్ ఫిషెస్ మధ్య ఉండేటువంటి భేదాల గురించి నేర్చుకోవడం జరిగింది. యాంఫిబియన్స్ అంటే ఫ్రాగ్. పార్ట్ 2లో ఫ్రాగ్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి యాంఫిబియన్స్ ఫ్రాగ్లో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో రెప్టైల్స్, ఏవ్స్, మ్యామ్మల్స్ వాటి గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. రెప్టైల్స్ అంటే సరీసృపాలు. ఈ రెప్టైల్స్ని 4 ఆర్డర్స్ కింద డివైడ్ చేశారు. 4 ఆర్డర్స్ అంటే 4 క్రమాల కింద డివైడ్ చేశారు. అవి ఫస్ట్ వన్ కిలోనియా అనేటువంటి క్రమంలో టోర్టాయిస్ని పెట్టడం జరిగింది. అవి ఎగ్జాంపుల్ కిలోన్ అంటే తాబేళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కిలోనియాలో పెట్టడం జరిగింది, క్రమంలో పెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ కిలోన్. మెరైన్ వాటర్ టర్టిల్ అంటే సముద్ర జలాల్లో నివసించేటువంటి తాబేలు. నెక్స్ట్ వన్ టెస్టుడో. టెర్రెస్ట్రియల్ ఫామ్ అంటే ల్యాండ్ మీద ఉండేటువంటి తాబేలు. నెక్స్ట్ వన్ ట్రయోనిక్స్. ఫ్రెష్ వాటర్ టర్టిల్.
మంచినీటిలో ఉండేటువంటి తాబేలు. వీటిని ఫస్ట్ ఆర్డర్లో పెట్టడం జరిగింది. రెండవ క్రమం రింకోసెఫాలియా. వీటికి ఎగ్జాంపుల్గా స్ఫీనోడాన్. ఇది లివింగ్ ఫాజిల్, అంటే ప్రస్తుతం ఉండేటువంటి శిలాజం. ఇది ఎక్కువగా న్యూజిలాండ్ దేశానికి పరిమితమై ఉండేటువంటి శిలాజం స్ఫీనోడాన్. న్యూజిలాండ్ లివింగ్ ఫాజిల్. న్యూజిలాండ్లో మనకి ఈ స్ఫీనోడాన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫస్ట్ది కిలోనియా, రెండవ క్రమం రింకోసెఫాలియా, మూడవ క్రమం క్రొకడీలియా. వీటికి ఎగ్జాంపుల్గా క్రొకడైలస్ అంటే మొసళ్ళు ఉంటాయి కదా, వాటిని క్రొకడీలియాలో క్రమంలో పెట్టడం జరిగింది. నాలుగవ క్రమం స్క్వామేటా. క్రొకడీలియా, స్క్వామేటా. వీటికి ఎగ్జాంపుల్గా కెమెలియాన్ అంటే ఓసరవెల్లి. నెక్స్ట్ లిజార్డ్స్, స్నేక్స్. లిజార్డ్స్లో డ్రాకో అంటే ఎగిరే బల్లి, డ్రాకోడుస్సుమెర్రి ఎగిరే బల్లి, వీటిని పెట్టడం జరిగింది. స్నేక్స్లో మరలా 2 రకాలు ఉన్నాయి, పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్. పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్. అంటే విషపూరితమైనటువంటి పాములు, విషరహితమైనటువంటి పాములను ఇందులో పెట్టడం జరిగింది. విషపూరితమైనటువంటి పాములకి ఎగ్జాంపుల్గా కోబ్రా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? నాజా. ఇంకొక ఎగ్జాంపుల్ బంగారస్. అంటే క్రాట్ స్నేక్, కట్లపాము అంటాం కదా, దాన్ని కూడా ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ నాన్ పాయిజనస్ స్నేక్స్కి ఎగ్జాంపుల్గా ట్యాస్, ర్యాట్ స్నేక్ అంటే జరిగొడ్డు అంటారు కదా, అది. వానపాము అదే ఇంకొక స్నేక్ ఉంటుంది, అది కూడా ఎగ్జాంపుల్గా మనం నాన్ పాయిజనస్ స్నేక్స్లో ఎగ్జాంపుల్గా ఇవ్వచ్చు. సో ఈ విధంగా రెప్టైల్స్ని 4 క్రమాలుగా డివైడ్ చేయడం జరిగింది. కిలోనియా, రింకోసెఫాలియా, క్రొకడీలియా, స్క్వామేటా. కిలోనియాలో టర్టిల్స్, తాబేలను కిలోనియా క్రమంలో చేర్చడం జరిగింది. రింకోసెఫాలియా అంటే లివింగ్ ఫాజిల్, ఇది మనకి ఎక్కువగా న్యూజిలాండ్ దేశానికి మాత్రమే పరిమితమైంది కాబట్టి దీన్ని స్ఫీనోడాన్ అని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. క్రొకడీలియా అంటే మొసళ్ళను క్రొకడీలియా అనేటువంటి క్రమంలో చేర్చడం జరిగింది. స్క్వామేటాలో ఎగిరే బల్లులను, ఓసరవెల్లి. స్నేక్స్ మళ్ళీ పాయిజనస్ స్నేక్స్, నాన్ పాయిజనస్ స్నేక్స్, వీటిని స్క్వామేటాలో పెట్టడం జరిగింది. మనకి ఏవైనా 2 విషపూరిత విషరహిత పాములను గురించి, స్నేక్స్ గురించి తెలపండి అని మెయిన్ ఎగ్జామ్లో
ఇస్తాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి ఇస్తాడు. అప్పుడు మీరు ఏం రాయొచ్చు? నాజా నాజా, కోబ్రా తాచుపాము, బుంగారస్ క్రాట్ స్నేక్ కట్లపాము, చాస్ ర్యాట్ స్నేక్, వీటిని ఎగ్జాంపుల్గా మీరు రాయొచ్చు. ఇది 2 మార్క్స్కి డెఫినెట్గా మనకి ఫైనల్ ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఏవ్స్. నెక్స్ట్ వన్ ఏవ్స్. ఏవ్స్ అంటే పక్షులు. పక్షులను ఈ ఫైలంలో చేర్చడం జరిగింది. సో ఎగ్జాంపుల్గా సిటాక్యులా కమరి, ప్యారెట్ ఉంటుంది కదా, రామచిలుక. నెక్స్ట్ పావో, పీకాక్, నెమలి. వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో ఏవ్స్లో ఇంకొక ఈ క్వశ్చన్ ర్యాటిటే. ఇంకొక ఎగ్జాంపుల్ ర్యాటిటే. ఈ ర్యాటిటే స్నేక్స్, ర్యాటిటే పక్షులపై వ్యాసం రాయండి, ర్యాటిటే పక్షులను గురించి వివరించండి అని మెయిన్ ఎగ్జామ్లో మనకి 4 మార్క్స్కి ఈ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో దీని గురించి మనం నేర్చుకుందాం. ఈ ర్యాటిటే పక్షులు అనేవి ఫ్లైట్లెస్ రన్నింగ్ బర్డ్స్ అంటారు. అంటే ఎగరలేని పక్షులు ఫ్లైట్లెస్ రన్నింగ్ బర్డ్స్ అంటారు. నెక్స్ట్ ఎందుకు ఎగరలేవు అంటే దీనిలో వింగ్స్ అనేవి క్షీణించి ఉంటాయి. వింగ్స్ అనేవి క్షీణించి ఉంటాయి కాబట్టి, రెక్కలు అనేవి క్షీణించి ఉంటాయి కాబట్టి వీటిని ఫ్లైట్లెస్ బర్డ్స్ అంటారు. నెక్స్ట్ వీటి యొక్క మేల్ బర్డ్స్ పక్షుల్లో చూస్తే పెల్విస్ యాబ్సెంట్. అంటే మేహనం అనేది, మగ పక్షుల్లో మేహనం అనేది ఉండదు. పెల్విస్ యాబ్సెంట్, మేహనం అనేది ఉండదు. నెక్స్ట్ వన్ 4th వన్, ఈ ర్యాటిటే బర్డ్స్ అనేవి డిప్నాయ్ ఫిషెస్ లాగా, మార్సూపియల్స్ లాగా విచ్ఛిన్న విస్తరణను చూపిస్తాయి. అంటే డిప్నాయ్ అంటే లంగ్ ఫిషెస్ కదా, డిప్నాయ్ లంగ్ ఫిషెస్, ఊపిరితిత్తు చేపలు అంటాం కదా. నెక్స్ట్ మార్సూపియల్స్ అంటే కంగారు, వాటిని మార్సూపియల్స్లో పెట్టడం జరిగింది. మార్సూపియల్స్ లాగా విచ్ఛిన్న విస్తరణ అంటే విస్తరణ అన్ని చోట్ల ఉండేటువంటి నేచర్ని ఇవి కలిగి ఉంటాయి. చిన్న విస్తరణను అంటే కొన్ని చోట్ల మాత్రమే మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. నెక్స్ట్ వన్, వీటిలో ప్రీన్ గ్లాండ్ అనేది ఉండదు, ప్రీన్ గ్రంథి. నెక్స్ట్ క్లేవికల్స్ అంటే జత్రుకలు, ఇవి ఉండవు, యాబ్సెంట్, ఇవి ఉండవు. సో ఈ 4 లక్షణాల గురించి లేదా 5 లక్షణాల గురించి మనం ర్యాటిటే పక్షుల గురించి మనం 4 మార్క్స్లో రాయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫైలం? మ్యామ్మల్స్. మ్యామ్మల్స్ అంటే మిల్క్ గివింగ్ యానిమల్స్. ఏ జీవుల్లో అయితే మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుందో వాటిని మ్యామ్మల్స్ అంటారు. అంటే
పాలు ఇచ్చే జీవులన్నింటినీ కూడా మ్యామ్మల్స్ అంటారు. మిల్క్ గివింగ్ యానిమల్స్. సో వీటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క సాధారణ లక్షణాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ వన్, ద బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ హెడ్, ట్రంక్, టెయిల్. అంటే దాని యొక్క శరీరం అనేది హెడ్, ట్రంక్, టెయిల్, తల, మొండెం, తోకగా విభజింపబడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ద బాడీ ఈజ్ కవర్డ్ బై హెయిర్. అంటే దీని యొక్క దేహం అనేది కవర్డ్ బై హెయిర్, రోమాలతో కవర్ చేస్తూ ఉంటుంది. కొన్నాటిలో ఈ హెయిర్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, రెస్పిరేషన్. దీని యొక్క శ్వాసక్రియ, రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది? లంగ్స్ ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సర్క్యులేషన్లో, సర్క్యులేషన్ హార్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 4 ఛాంబర్స్ 4 గదుల హృదయం అనేది ఉంటుంది. యాంఫిబియన్స్లో 3 ఛాంబర్స్. ఫ్రాగ్లో చెప్పుకున్నాం కదా, సర్క్యులేటరీ సిస్టమ్ చెప్పుకున్నప్పుడు 3 ఛాంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా వివిపారస్ యానిమల్స్, క్షీరదాలు. మ్యామ్మల్స్ అంటే క్షీరదాలు. క్షీరం అంటే ఏంటి తెలుగులో? పాలు. క్షీరం అంటే పాలు, అంటే మిల్క్ గివింగ్ యానిమల్స్. వివిపారస్ యానిమల్స్ అంటే జన్మనిచ్చేటువంటి, పిల్లలకు జన్మనిచ్చేటువంటి యానిమల్స్ను వివిపారస్ యానిమల్స్ అంటాం. గివింగ్ టు బర్త్, జన్మనిస్తాయి. నెక్స్ట్ వన్, వీటి యొక్క ఎంబ్రియో అనేది మదర్ యొక్క ప్లాజెంటాతో అటాచ్ అయి ఉంటుంది. మదర్ యొక్క ప్లాజెంటాతో అటాచ్ అయి ఉంటుంది. ఈ ప్లాజెంటా ద్వారానే దాని యొక్క ఫుడ్ మెటీరియల్, వాటర్ మెటీరియల్, లోపల ఉండేటువంటి ఎంబ్రియోకి ఫుడ్ అండ్ వాటర్, ఇవన్నీ కూడా, ఆల్సో ఎయిర్, శ్వాసక్రియ కూడా ఈ ఎంబ్రియోకి ప్లాజెంటా ద్వారా జరుగుతుంది. ఎగ్జాంపుల్గా మ్యాక్రోపస్ అంటే కంగారు ఎగ్జాంపుల్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? మ్యాక్రోపస్. నెక్స్ట్ వన్, క్యామిలస్. క్యామిల్, ఒంటె. ఇంకొక ఎగ్జాంపుల్ టీరోపస్, ఫ్లయింగ్ ఫాక్స్, ఎగిరే నక్క. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. యానిమల్స్లో మిల్క్ గివింగ్ యానిమల్స్ కాబట్టి డాగ్, ఎలిఫెంట్, ప్యాంథీరా, టైగ్రీన్ అంటే పులి, టైగర్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. 4వ ఎగ్జాంపుల్ టైగర్, ప్యాంథీరా, టైగర్ ఎగ్జాంపుల్గా కూడా ఇవ్వచ్చు. సో ఈ విధంగా యానిమల్ డైవర్సిటీ 2లో మనం కాంట్రాక్టైల్స్, ఆస్టిక్టైల్స్, ఫిషెస్ మధ్య ఉండేటువంటి భేదాలు, అది 4 మార్క్స్. ఒక 4 మార్క్స్. రాటిటే బర్డ్స్, కాంట్రాక్టైల్స్, ఆస్టిక్టైల్స్ మధ్య భేదాలు, ఈ 4 మార్క్స్ మనకి వస్తున్నాయి. ఒక 2 మార్క్, విషపూరిత, విషరహిత సర్పాలను ఏవైనా 2 పేర్లను తెలపండి అని ఫైనల్ ఎగ్జామ్లో అడుగుతాడు. 4 మార్క్స్, ఒక 2 మార్క్స్ ఈ యానిమల్ డైవర్సిటీ 2 నుంచి రావడం జరుగుతుంది. సో యానిమల్ డైవర్సిటీ 1లో 10 ఫైలమ్స్ గురించి, యానిమల్ డైవర్సిటీ 2లో
సైక్లోస్టోమ్స్ ఫిషెస్ గురించి, యాంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామిల్స్ వీటి గురించి నేర్చుకోవడం జరిగింది. సో యానిమల్ డైవర్సిటీ 1, యానిమల్ డైవర్సిటీ 2 కంప్లీట్ అయింది. నెక్స్ట్ 5th యూనిట్ని రేపటి క్లాస్లో నేర్చుకుందాం.